ఆఫ్ఘనిస్తాన్పై పాక్ యుద్ధం ప్రకటించింది. రాజధాని కాబూల్ సహా ప్రధాన నగరాలపై భారీగా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఓవైపు ఆఫ్ఘన్పై దాడులు చేస్తూనే భారత్పై నోరు పారేసుకుంది దాయాది దేశం. ఇదంతా మన పనే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. అటు పాక్ దాడులను ఆఫ్ఘన్ సైన్యం గట్టిగానే తిప్పికొట్టింది. తాలిబాన్లు ఏకంగా సూసైడ్ ఆర్మీని సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఘర్షణలు మరింత రాజుకున్నాయి. యుద్ధం వరకు వెళ్లాయి. ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించిన పాక్ కాబూల్, కాందహార్లపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. బాంబుల వర్షాన్ని కురిపించింది. పాక్ దాడులకు అంతే ధీటుగా బదులిచ్చింది తాలిబాన్ సైన్యం. పాక్ మిలిటరీ కేంద్రాలపై మిస్సైళ్లతో దండెత్తింది. 70 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లుగా పేర్కొంది. పాక్కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేస్తామని ఆఫ్ఘన్ సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటనలను పాక్ సైన్యం ఖండించింది. తమ వైపు 2 మాత్రమే మృతి చెందారని, 3 గాయపడ్డారని తెలిపింది. అదే సమయంలో 133 మంది తాలిబాన్లను మట్టుపెట్టామని, 200 మందికి గాయాలయ్యాయని చెప్పుకొచ్చింది. గత ఆదివారం పాక్ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు సరిహద్దుల్లో పాక్ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్లో 19 పాకిస్తానీ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా ఆఫ్ఘన్ పేర్కొంది. ఈ దాడులకు ప్రతీకారంగానే తాజాగా కాబూల్పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్తాన్ ఆర్మీ. కాబూల్ సహా చిత్రార్, ఖైబర్, మొహమ్మద్ ఖుర్రం బజౌర్ సెక్టార్లలో వైమానిక దాడులు నిర్వహించినట్లుగా పేర్కొంది. దీనికి ఆపరేషన్ గజబ్ లిల్ హక్ గా పేరు పెట్టింది. ఓవైపు సరిహద్దుల్లో దాడులు కొనసాగుతూ ఉండగా భారత్పై అక్కసు వెళ్లగక్కింది పాకిస్తాన్. భారత్ లక్ష్యంగా నోరు పారేసుకున్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఆఫ్ఘన్ భారతదేశంలో ఓ కాలనీగా మారిందని ఆరోపించారు. పాక్ ఆఫ్ఘన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయింది. తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. తాజాగా పరిస్థితులపై అవగాహనతో వ్యవహరించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.